ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 9 మాసాల నుంచి స్టక్ అయిపోయిన విషయం మనకు తెలిసిందే. వాళ్ళు బోయింగ్ వాళ్ళ స్టార్ లైనర్ ద్వారా వెళ్ళారు. కానీ టెక్నికల్ గ్లిచెస్ రావడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బోయింగ్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ తిరిగి ఒంటరిగా వచ్చేసింది అనమాట. ఆ తర్వాత 9 మాసాల నుంచి కూడా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి వస్తారా లేదా, అసలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలా చాలా టెన్షన్ బయలుదేరింది. కొన్నిసార్లు అయితే అసలు వాళ్ళు ఇంకా రాలేకపోవచ్చు అని చెప్పి వార్తలు కూడా వచ్చాయన్నమాట. ఈ తరుణంలో మొన్న అంటే శుక్రవారం రోజు ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు బయలుదేరెళ్ళింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో 4 ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి బయలుదేరెళ్లారు. మొత్తంగా నాసా మరియు స్పేస్ ఎక్స్ కొలాబరేషన్ తో ఈ క్రూ 10 మిషన్ అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఇప్పుడే రీచ్ అయిందంట. ఈ క్రూ 10 మిషన్ ద్వారా 4 ఆస్ట్రోనాట్స్ బయలుదేరెళ్లారు. ఆనే మెక్లెన్, నికోలే ఎయర్స్ మరియు జాపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఆస్ట్రోనాట్ టకుయా ఓనిషి అండ్ రాస్ కాస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్ వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి బయలుదేరెళ్లారనమాట. ముఖ్యంగా నాసా మరియు స్పేస్ ఎక్స్ వాళ్ళు ఈ క్రూడ్ మిషన్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించడానికి ప్రధానమైన కారణం, ఎవరైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో 9 మాసాల నుంచి స్టక్ అయిపోయి ఉన్నారో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ని వీళ్ళిద్దరిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం అనమాట. మనందరికీ తెలుసు జూన్ 2024లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కేవలం 8 రోజులు ఉండటానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయి 9 మాసాల నుంచి అక్కడే ఉండిపోయారంట. వాళ్ళు తిరిగి రావడానికి ఏదైతే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఉందో అది కాస్త టెక్నికల్ గ్లిచెస్ వచ్చిందనమాట. దాంతో వాళ్ళని క్యారీ చేయడం అంత సేఫ్ కాదని, డేంజరస్ అని నాసా వాళ్ళు కన్ఫర్మ్ చేయడంతో ఆ బోయింగ్ స్టార్ లైనర్ ఒంటరిగా తిరిగి వచ్చేసిందనమాట. ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళ సహాయంతో నాసా వాళ్ళు సునీతా విలియమ్స్ ని, బుచ్ విల్మోర్ ని తిరిగి రప్పించడానికి ప్రయత్నం మొదలెట్టారు. ఈ భాగంగా క్రూ 10 మిషన్ ని లాంచ్ చేశారనమాట డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా. ఇక్కడ ఫాల్కన్ 9 రాకెట్, డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ మరియు మిషన్ పేరు క్రూ 10 మిషన్ అనమాట. దీనిలో 4 ఆస్ట్రోనాట్స్ కూడా దీనిలో ఎక్కించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించారు. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి రీసెర్చెస్ చేస్తారు. ముఖ్యంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ త్వరలో భూమికి తిరిగి రానున్నారు. ఇంతకుముందు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో నాసా, వీళ్ళు ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించాలన్నా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఎక్కువగా రష్యా పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇంతకుముందు సోయిజ్ స్పేస్ క్రాఫ్ట్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు నాసా వాళ్ళు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్తో కొలాబరేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ క్రూ మిషన్కి ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కానీ లేకపోతే ఫాల్కన్ 9 రాకెట్ కానీ ఈ కొలాబరేషన్ మొత్తం కూడా స్పేస్ ఎక్స్తో చేసుకుంటున్నారనమాట. నాసా వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్తో ఎక్కువగా కొలాబరేట్ చేసుకుంటున్నారు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కానీ, స్పేస్ క్రాఫ్ట్స్ కోసం కానీ, రాకెట్స్ కోసం కానీ. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు.